ఇంత జరిగిన తర్వాత ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలనిపించలేదా మీకు? ఎలా చెప్పమంటావు? వాళ్ళు నన్ను ఎంత ప్రేమించారో నాకు తెలుసు. నా ప్రేమ కోసం వాళ్ళ పరువు మొత్తం తీసేశాను. నేను వాళ్ళని మోసం చేశాననే బాధతో పాటు నేను వాడి చేతిలో మోసపోయాననే బాధని కూడా మోస్తున్నాను. ఇన్ని మనసులో పెట్టుకుని ఇంట్లో ఐ కాంట్ ఫేస్ దెమ్. ఇంటికైతే తిరిగి వెళ్ళగలను, కానీ పోయిన పరువుని మళ్ళీ తీసుకెళ్ళలేను కదా. నిజం చెప్పాలంటే మధ్యలో చనిపోవాలనిపించింది, కానీ ధైర్యం చాలలేదు. ఆ టైంలోనే నా ఫ్రెండ్ నాకు మెంటల్ సపోర్ట్ ఇచ్చింది. ఈ జాబ్ కూడా తనిప్పించింది. అనవసరంగా ఒకడిని నమ్మి లవ్ చేసి నన్ను నేను కోల్పోయాను. మేడం మీకు ఒకటి చెప్పనా? ఎండాకాలంలో రాలిపోయే ఆకులను తలుచుకొని చెట్టు బాధపడితే ఆ చెట్టు శీతాకాలంలో కొత్త ఆకులను చిగురించగలదా? అర్థం కాలేదు కదా? ఒక్క ప్రేమకే మీరు ఇలా అయిపోతే ఎలా మేడం? 10 ప్రేమలు ఓడిపోయినా సరే 11వ ప్రేమ కోసం పరితపించే ప్రేమికుల మధ్యలో బతుకుతున్నాం మనం, తెలుసా? అంటే నీకు ప్రేమ కథ ఉందన్నమాట. ఈ రోజుల్లో ప్రేమ కథలు లేని ఎవరికి మేడం? అందరికీ ప్రేమ కథలు ఉన్నాయి. చెప్పు. నా ప్రేమ కథ గురించి ఎందుకులేండి మేడం, వద్దు. ఇంతసేపు నా కథ విన్నావు కదా, నన్ను డ్రాప్ చేసే లోపు నీ కథ కూడా కంప్లీట్ చేసే. వద్దులేండి మేడం, నా ప్రేమ కథ గురించి ఎందుకు చెప్పండి ఇప్పుడు. చెప్పు. నా ప్రేమ కథ మీలా కాఫీ షాపుల్లోనూ మాల్స్లోనూ సాఫ్ట్గా నడిచేది కాదు మేడం. మందంతా మాస్. నమ్మొద్దు నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి పిచ్చగాలైపోవద్దు. ఆ ధర్మసేన బాబయ్య, పాటలు బాగా పాడుతున్నావు. నీ పేరేంటయ్యా? ప్రేమిస్తే మదన్. ప్రేమిస్తే భర్త కదా. ఆ సినిమా చూసి ఇలా అయిపోయాం. ఎందుకు చూసావయ్యా? నమ్మొద్దు నమ్మొద్దు. వచ్చేస్తున్నాం, చెప్పు. సిగ్నల్ దగ్గరే ఉన్నాం. రైట్ రైట్ అలాగే. అమ్మని అమ్మ, ఎవరో గుద్దేశారే. కళ్ళు కనిపించట్లేదేంట్రా? నువ్వు అటు తిరిగి ఉంటే నీకెళ్ళ నాకెలా కనిపిస్తాయే? గుద్దింది కాక ఎక్స్ట్రా చేస్తావేంట్రా? ఎవడే ఎక్స్ట్రా చేసేది? రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ తిప్పింది ఎవడే? రోడ్డు అన్న మీ ఉల్ఫా గడదు అనుకుంటున్నావా? మధ్యలో ఉల్ఫా ఎవడు? నీ కాబోయే మొగుడే. గుడ్ జోక్. మాటలు తిన్నగా రానివ్వు. మాటలు తిన్నగా ఇంకేం గాల్లో నుంచి ఎగురుకుంటూ వస్తున్నాయా? నువ్వు కూడా గుడ్ జోక్. మర్యాదగా డబ్బులు ఇచ్చి కదలండి. మళ్ళీ ఇది మర్యాద గిర్యాద అంటది. ఇంజిన్ ఆఫ్ అయిందేంటి? అదేంటి అల్లుడు, ఇంత తిట్టేసి సడన్ గా స్టాప్ చేసావు? అమ్మాయి ఏదో బాగున్నట్టుంది బాబా. చాలా యావరేజ్ గా ఉంది. నేను అడ్జస్ట్ అయిపోతా. గుద్దింది కాక మాట్లాడతారేంటి? ఏం జరిగింది బాబా? పాప మళ్ళీ ఒకసారి అంటావా? గుద్దింది కాక మాట్లాడతారేంట్రా? అమ్మాయి వాయిస్ కూడా చండాలంగా ఉంది. నీకు ఓకేనా? నాకు కావాల్సిన అమ్మాయి, అబ్బాయి కాదు. నేను మీతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడుకుంటున్నారేంటి? ఏందా మళ్ళీ మాట్లాడుతావు? నువ్వేదో పెద్ద హీరోయిన్ అనుకో, నీకు డైరెక్టర్ స్లో మోషన్ షాట్ వేసి మెలోడీ బ్రహ్మ మ్యూజిక్ వేస్తే ఎదవో బొంగిరి గుంతేసుకో గుద్దుందనేం కాదంట. నువ్వు టెన్షన్ అవ్వకు, ఆ బాడీని నేను టేక్ ఓవర్ చేస్తాను. చేసుకో. చెప్పరా కాలకయ్య కజన్ బ్రదర్. కారు ఉంటే స్కూటీని గుద్దేస్తావా? ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, గుద్దింది కారు కాదు జీప్. జీప్ వచ్చి స్కూటీ గుద్దినా, స్కూటీ వెళ్ళి జీపులు గుద్దినా, జీపుతో తప్పు. ఆడమ్మా బడవా బాబా, ఈ సామెత ఇక్కడ కూడా అప్లై అవుతుందా బాబా? మనం మగాలం కదా, మనం ఇదే అప్లై అవుతుంది. అవును, తప్పు నీదే. తప్పు నీదే. తప్పు ముమ్మాటికి నీదే. మాది కాదురా తప్పు. తప్పు అమ్మాయిలదైతే వాళ్ళనంటారేంటి? ఎవరు రాది? తప్పు మీదే, వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళండి. గుద్దింది వాళ్ళైతే మమ్మల్ని సారీ చెప్పమంటారేంటి? ఆహా, రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ కి తిప్పింది ఎవరు? అదేదో దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నారేంటి? ఓ సరే, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఎవరిది తప్పో తెలుస్తుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇక్కడ మీరంతా ఏం చేస్తారు? మంచి పాయింట్ చెప్పారు.
చలో ఇక్కడ నుండి చలో బయలుదేరండి చలో సారీ అండి సారీ నాకు కాదు వీళ్ళకి చెప్పండి సారీ సార్ మీ తొక్కలో సారి ఆరోగ్యాలు ఎలాంటి హే మీరేమన్నా చెప్పండి. నేనేం చెప్పాలి? ఏదైనా చెప్పండి, పర్లేదు. బయలుదేరండి. ఓకే, ముందు మీరు బయలుదేరండి. నేను అబ్బాయిల ముందు నడవను. మేము అమ్మాయిల ముందు నడవం. అల్లుడు అమ్మాయి చాలా యావరేజ్ గా ఉంది. యావరేజ్గా ఉన్న అమ్మాయిలు అలా కరువులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇలా కడుపు నిండిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది మామా? నా పేరు ప్రేమిస్తే మదన్. మరి ప్రేమించకపోతే? ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, చెట్లు, పూలు అన్నీ కల్పితం. మచా, అమ్మాయిలంటే నీకెందుకు అంత పిచ్చి? చాలా కారణాలు ఉన్నాయి బాబా, ఒకటని ఏం చెప్తాం. బాబా, పాప లాయరు. లాయరా? దుర్గా, లాయర్ దుర్గా, మంచి పవర్ఫుల్ నేమ్. అందుకే కదా బాబా దేవతలో వచ్చి మనల్ని కాపాడింది. ఈ లాయర్తో మనకేంట్రా పని? వర్కౌట్ అయ్యే కేసు కాదురా. అసలే మనం చూస్తే దొంగ నా కొడుకుల్లాగా ఉన్నాం. మనమెట్ట దొంగలైతాం బాబా? ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి మనిషినన్నా దొంగలించినావు మనము? లేదు. మరి అలా ఎలా అంటావు? హారతిచ్చిన ఈ చేత్తోనే నా జీవితానికి కూడా వెలిగి బాబా. అయితే నాకు ఒక కేసు కావాలి. ఇందుకే కదా నీ పిల్ల నేను వదిలేసింది. ఇది నీకు అవసరమా? ఆ కేసు కాదురా, సరకు. సర్లేదా మెద్దుపైకి వెళ్దాం. ఈ లవ్ అట్ ఫస్ట్ సైట్ ఇవన్నీ ఉంటాయంటావా? ఫస్ట్ సైటో సెకండ్ సైటో అవన్నీ మనకి తెలియదు బాబా. గాలొచ్చింది, గుచ్చుకునేసింది. సర్లే, చేయి చూపి. తీసుకో. ఇదా? రైట్. సేమ్ టు సేమ్. అమ్మాయిల విషయంలో మనది దరిద్రమైన జాతకం రా. వాళ్ళు మనకు పడరు. ఒకవేళ పడినా నీ వదినలాగా 2 రోజుల్లో లేచిపోతుంది. అంటే ఏంటి ఇప్పుడు? నాకు జీవితంలోనే అమ్మాయి వద్దా? ముద్దు, హగ్గు, రొమాన్స్ ఇలాంటి ఏం లేకనే చచ్చిపోమంటావా? అమ్మాయి బాగాలేదు వద్దు అని ఓకే బాబా, జాతకం బాగాలేదని అమ్మాయి వద్దు అంటావే నువ్వు వినవరా? ఎగ్జాంపుల్ ఎదురుగా ఉన్నా కూడా అర్థం చేసుకోలేను ఎదవరా నువ్వు. బాబా ఆలోచిస్తా. ఒక లాయర్ని మళ్ళీ మళ్ళీ కలవాలంటే ఒకటి పోలీస్ అయి ఉండాలి, లేదా క్రిమినల్ అయి ఉండాలి. పోలీస్ మన ఫేస్ కు సూట్ అవ్వదు. సెకండ్ ఆప్షన్ ఓకే. బాబా అంటే ఏంటి ఇప్పుడు? నా లాయర్ బాబు కోసం నన్ను మర్డర్ చేయమంటావా? అది నీ ఫేస్ కు సూట్ అవ్వదు. దొంగతనం ఓకే. దొంగతనం నేను, ఇలాంటి చీప్ పనులన్నీ నేను బాబా. అప్పుడు నీకు కాస్ట్లీ క్రైమ్ కావాలి. ఒక 500 అవుతుంది. జీరో బడ్జెట్లో ఏం లేదా? గ్లాస్ ఉంది, తీసుకుంటావా? బాబా నీ రియాక్షన్ బాగలేదు, చెప్తాను. చెప్పు. మనం లాయర్ పాపాని ఏ ఇన్సిడెంట్ లో కలిసామో అదే రిపీట్ చేస్తే చేస్తే అర్థం కాలేదా? రేపు 4:40 లాయర్ పాప ఆఫీస్ నుంచి బయటికి వస్తా ఉంటుంది. To the public, I'm faceless. A lone killer from the darkest places with murder
to the public, I'm faceless. A lone killer from లాయర్ పాప రాగానే నువ్వు నాకు సిగ్నల్ ఇవ్వు. బైక్ టెక్స్టింగ్ 1 2 3 పాపా ఈస్ కమింగ్. నువ్వు సిగ్నల్ ఇవ్వగానే జీపుతో నీ బండిని గుద్దుతాను. వెంటనే నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి లాయర్ పాప దగ్గర నీ బండిని ఎవరో గుద్దారని కంప్లైంట్ ఇవ్వు. అలా లాయర్ పాపతో పరిచయం పెంచుకో. బాబా దీని అమ్మ అదిరిపోయింది ప్లాన్ లేపా. లెట్స్ రాక్ టుమారో. రాగే బా యాడ్ కట్టబోతున్నావు ఇట్రా. దారి ఇట్టుందా?